నేను మూర్చిపోయినా పర్లేదు, ఎలాగైనా ఈరోజు ట్రేడింగ్ చేయాలి అనే మైండ్ సెట్లో ఉంటే మాత్రం దెబ్బలు పడతాయి, గట్టిగా పడతాయి. నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్తో రూమ్లో ఉన్నావు అనుకో, మంచి కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయి, అయితే రూమ్లో నీకు అంత ఇంపార్టెన్స్ లభించట్లే. అంటే నువ్వు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాదు, నువ్వు చెప్పింది ఎవరో వినట్లేదు, నేను చెప్పిందే వినాలి, రూమ్లో ఎంతమంది ఉన్నా సరే నేను మాత్రమే మాట్లాడాలి అనే మైండ్ సెట్ నీకు ఉందనుకో, నువ్వేం చేస్తావు, రూమ్ లోంచి వాకౌట్ చేస్తావు, ఎక్కువ మాడితే మళ్ళీ రూమ్ లోకి రా. మరి అలాంటప్పుడు నువ్వు 9:15 నుంచి 3:30 వరకు ట్రేడింగ్ చేస్తుంటే మల్టిపుల్ టైమ్స్ స్టాప్ లాస్ కొట్టి డాష్ బోర్డ్ రెడ్ లో కనిపించి ట్రేడ్ ఎక్కినప్పుడు నీకు స్ట్రెస్ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఒరే నాన్న ఎడిబుల్ ఆయిల్ ఈ రోజు నీది కాదు అని మార్కెట్ చెప్తున్నా సరే నేను మూర్చిపోయినా పర్లేదు, అకౌంట్ బ్లో అయ్యేంత వరకు ట్రేడింగ్ చేస్తూనే ఉంటాను మైండ్ సెట్ ఉంటే ఎలా చెప్పు. ఫ్యామిలీ మెంబర్స్ తో రూమ్ లో ఉన్నప్పుడు చిన్న అన్కంఫర్టబుల్ ఫీల్ అయితేనే లేచి వచ్చేసేవాడివి. రోజంతా 9 నుంచి 3:30 వరకు అంత అన్కంఫర్టబుల్ పొజిషన్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్క రోజు ఆగలేవా? థింక్ ఫర్ యూర్ సెల్ఫ్. వెయిటింగ్ ఫర్ యూర్ సెటప్ డజంట్ మేక్ యూ బ్యాడ్ ట్రేడర్. ఒక్క రోజు ఆగినంత మాత్రం నష్టపోతావో చెప్పు. ఈ రోజే సంపాదించాల్సిన అవసరం లేదు. అసలు సంపాదించడం నీ టార్గెటే కాకూడదు. నీ టార్గెట్ అలా ఒక ప్రాసెస్ ని ఫాలో అవడం. నీ సెటప్ వచ్చిందా, ట్రేడ్ తీసుకో. నీకు ఎగేన్స్ట్ గా మారిందా, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో. నీకు సపోర్టివ్ గా ఉందా, టార్గెట్ లో ఎగ్జిట్. దట్స్ ఇట్. ఒక్క రోజులో వచ్చే కోటి మనకొద్దు. వీఆర్ హియర్ టు సస్టైన్, నాట్ టు సర్ప్రైజ్ అవర్ సెల్స్. అద్భుతాలు మనం చేయాలి, మనతో జరగకూడదు. థింక్ ఫర్ యూర్ సెల్ఫ్.